విధేయత చూపించేటప్పుడు చాలా మంది మనందరిలో మనం కూడా విధేయత చూపించేటప్పుడు మనం చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువుగారు చెప్పింది చేయకుండా మధ్యలో మన విచక్షణని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. అయితే మనం విచక్షణని ఉపయోగించినప్పుడు ఆహ్, ఆ విచక్షణ అందరికీ అర్థమవుతుంది చాలా మందికి. ఎందుకంటే చాలా మంది అరే! మన గురువుగారు చెప్పింది తప్పేమో, ఆయనది చేసేస్తే ఆయనేమన్నా అనుకుంటారేమో అనే భయం కూడా ఉంటుందట. అయినా విచక్షణ ఉపయోగించినా కానీ మనం ఆయన యొక్క గురువుగారి యొక్క ఆజ్ఞ పాటించడంలో మనం విచక్షణని ఉపయోగించినా కానీ, మనము ఆయన ఆజ్ఞ పాటించడం అనేది అప్పటికి అవిధేయతే ఇంకా కూడా. అంటే విచక్షణను ఉపయోగించి నువ్వు గురువుగారి యొక్క ఆజ్ఞని పాటించడం కూడా అవిధేయత కిందే లెక్క. సో, కాబట్టి తర్వాతి కాలంలో నాకు పూర్తిగా అర్థమయ్యిందేంటంటే, ఈ కమల్ ఏ విధంగా అయితే ఆ కబీర్ దాస్ యొక్క ఆయన యొక్క బానిసగా మారిపోయి, ఆ మా ఆ కబీర్ ఎప్పుడైతే మొత్తం చీకటయిపోయింది అని చెప్పినప్పుడు, మిట్ట మధ్యాహ్నం కూడా అతనికి చీకటిగా మారిపోయిందో, అదే గురువుగారి యొక్క ఆజ్ఞ వెంటనే వెలువడిన అనంతరం ఆయన ఆయన ఆజ్ఞని విధేయులై మనం పాటించాలి అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు ఈ రుచి గారు. అయితే ఆయన ఏమంటున్నారంటే, బాబా నన్ను ఆ అశుద్ధము నాకమని నాకు చెప్పినా కూడా, నేనక్కడికి అశుద్ధాన్ని నాకడానికి వెళ్ళాను. బాబా నన్ను అశుద్ధాన్ని నాకమని చెప్పారు. నేను ఆ అశుద్ధాన్ని నాకడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నే అప్పుడు ఇరుచి గారి యొక్క విధేయత గురించి దబానా బ్రౌన్ ఏమంటారంటే, కళ్యాణ్ ఏ విధంగా అయితే తన గురువు గారి యొక్క కాలి పుండుగా భావించి ఆ మామిడి పండు కట్టుకున్నారు గురువుగారు. ఆ పుండుని కాలి పుండుని మామిడి పండుగా భావించి ఆ రసం పీల్చేయడానికి సిద్ధపడ్డాడో, బాబా అశుద్ధం తినమని చెప్పిన వెంటనే అశుద్ధం తినడానికి సిద్ధమైపోవడం అటువంటిది అంటుందన్నమాట ఆవిడ. అంటే ఈ రుచి గారు దానికి ఏమన్నట్టంటే దానికి సమాధానంగా, "అమ్మా నేను నిజమే. నువ్వన్న మాట నిజమే. నేను అశుద్ధాన్ని నాకడానికి సిద్ధపడ్డాను. కానీ ఆయనే నాలో ఆ సంకల్పాన్ని కలిగించాడు. నాకే సంకల్పాన్ని గూడా ఆయనే అశుద్ధాన్ని తినే సంకల్పాన్ని గూడా ఆయనే కల్పించారు నాకు" అని చెప్పేసి ఆయనంటారు. అంటే ఆయన ఇవ్వాలట. ఆయనని గురువుగారికి విధేయత చూపించడానికి నువ్వుండాల్సిన ఆ సంకల్పాన్ని గూడా ఆయనే ఇవ్వాలనమాట. అదే అంటున్నారు. అంటే ఆయనంటున్నారు అది ఇట్ ఈస్ వెరీ ఈజీ బాబా హాస్ టోల్డ్ అస్ వెన్ యూ జస్ట్ గివ్ ఇట్ టు హిమ్, వెన్ యూ సరెండర్ టు హిమ్. అది బాబా అన్నట్టేంటంటే, ఆయన యొక్క ఆజ్ఞను పాటించడం చాలా సులువైపోతుంది. ఎప్పుడంటే, ఎప్పుడైతే నీకు నీవుగా ఆయనకి అర్పించుకుంటావో, నీకు నువ్వుగా ఆయనకిచ్చేసుకుంటావో, ఆయనకు అర్పణ కావడం అప్పుడు చాలా సులువు సుమా. నువ్వు నీకు నీవుగా, నీకు నీవుగా నువ్వు ఆయనకెప్పుడైతే సమర్పించుకుంటావో, నువ్వు అర్పణ కావడం చాలా సులువు. అండ్ ఐ యామ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వెన్ యూ ఆర్ ఇన్ ఫిజికల్ ప్రెజెన్స్, ఆ సరెండర్ ఈజ్ ఇంటర్నల్. నేనాయన భౌతికంగా ఇక్కడ చూడండి రుచి గారు రాబోవు తరాలకు కూడా విధేయత ఏ విధంగా ఉండాలో చూపిస్తున్నాడాయన. ఆయనేమంటాడంటే, అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఆయనకు అర్పణ అయిపోవడం కాదు. ఎందుకంటే అర్పణ అవ్వడము, భగవంతుడికి అర్పణ అవ్వడం అనేది ఆంతరంగికమైనది. ఆంతరంగికమైనదిటది. అటువంటి ఆంతరంగికమైన విషయాన్ని ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్. ఆయన భౌతికంగా ఉన్నా, ఆయన భౌతికంగా లేకపోయినా, ఆయన యొక్క మాటకి మనం అర్పణ అయిపోవడం, అది మన ఆంతరంగికమైన విషయము అంటున్నారు విరోచ్ గారు. When you have surrendered to him and determined to carry his commands, it becomes very easy, provided of course you are truly surrendered. అంటే నువ్వాయనకు అర్పణ అయిపోయిన తర్వాత, ఆయన యొక్క ఆజ్ఞ ఆయన ఏదైతే ఆజ్ఞ ఇవ్వడం జరిగిందో, ఆ ఆజ్ఞని పాటించడానికి సిద్ధపడిన తర్వాత, ఆయనకి అర్పణ అవ్వడం నీకు చాలా సులువైపోతుంది. నీ అంతట నువ్వే చేసేస్తూ ఉంటావు అంతా. ఆయనకు అర్పణ అయిన నాడు నువ్వంతా నువ్వే చేసేస్తూ ఉంటావు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అద్భుతమైన విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. బట్ దేర్ ఈస్ ఎ క్యాచ్.
we say we have surrendered to him, but we still feel that we are Iruch or Anil or Mary. ఆయన ఇరుచ్ గారు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలుకుంది. ఏమిటి? మనం ఆయనకు అర్పణ అయిపోయాము అని చెప్తూ ఉంటాం. సంపూర్ణంగా నేను బాబాకి అర్పణ అయిపోయాను. నా జీవితం అంతా బాబానే. నేనేం చేసినా బాబా పనే అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. కానీ మనము ఇంకా అప్పటికీ కూడా మనం అనుకుంటూ ఉంటామంట, నేను ఇరుచ్‌ని, నువ్వు అనిల్‌వి, ఆ అమ్మాయి మేరీ అని చెప్పేసి మనందరం అనుకుంటూ ఉంటాం ఈ విధంగా. అండ్ హౌ కెన్ దట్ బి పాసిబుల్? అదెలా సాధ్యం అవుతుంది? నువ్వు ఆయనకు అర్పణ అయిపోయిన తర్వాత ఇరుచ్ అనేవాడు లేడు కదా నీలో. అది ఆయన చెప్పే విషయం. నువ్వు ఆయనకు అర్పణ అయిపోతే నేను అనే భావన లేదు ఇంకా. అది అంతా ఆయన చూసుకుంటాడు అంతా కూడా. ఆయన చేసింది అదంతా కూడా. వన్స్ యూ హావ్ సరెండర్డ్ టు హిమ్, యు ఆర్ నో మోర్ యువర్ ఓన్ సెల్ఫ్. నీవు అనే భావమే లేదు ఇంకా అక్కడ. నేను ఆయనకు అర్పణ అయిన తర్వాత నేను ఈ శరీరాన్ని, నేను ఇరుచ్‌ని, నేను అనిల్‌ని, నేను మేరీని అనే భావమే ఉండదు ఇంకా. ఇంకా ఆయనకి ఇంకా ఆ భావం అది ఎక్కడుంటుంది? ఆ ఆ ఆ మాట ఎక్కడుంటుంది అసలు? ఆ అవకాశం ఎక్కడుంది? అనడానికి కూడా అవకాశం లేదు. ఓన్లీ దెన్ డస్ ఇట్ బికమ్ ఈజీ టు ఒబే. ఎప్పుడైతే ఆ భావం పోతుందో, నేను ఈరోజుని, నేను అనిల్‌ని, నేను మేరీని, నేను ఫలానా అనే భావం పోతుందో, అప్పుడు ఆయన ఆజ్ఞని పాటించడం సులువవుతుంది. యూ కెన్ డూ వాటెవర్ హి వాంట్స్ బికాస్ యూ ఆర్ నో మోర్. అప్పుడు ఇంక నీవు లేవు అక్కడ. నీవు, నేను అనే భావం లేదు. అప్పుడు నువ్వు ఆయన ఏ పని చెప్పినా చేసేయగలవు. నేను అనే భావం ఏ రోజైతే పోయిందో ఆ రోజు నువ్వు చేసేయగలవనమాట. అంటే బాబా చెప్పింది చెప్పినట్టు మనము ఇప్పటికీ కూడా ఆయనకు విధేయులై ఉండవచ్చు. అది అనే మాట అనమాట. అంటే బాబా భౌతికంగా ఉన్నా, బాబా భౌతికంగా లేకపోయినా బాబాకి మనం విధేయులై ఉండవచ్చు. ఎప్పుడు విధేయులై ఉండవచ్చు? ఎప్పుడైతే నేను అనే భావాన్ని నువ్వు మర్చిపోయి ఆయనే చేస్తున్నాడు సర్వము, ఆయన మెహర్ బాబా, ఆయన సర్వం మెహర్ బాబా అర్పణం అని చెప్పేసి మనం అర్పణం చేస్తూ ఉంటాం. ప్రతి పని కూడా బాబా అన్నారు కదా, నాకు అర్పణ చేయమన్నారు. ఆయనే చేయిస్తున్నాననే భావన నీలో కలిగినాడు. నేను చేస్తున్నాననే భావన నీలో అప్పుడు తొలగిపోతుంది. దానివల్ల అదంతా కూడా ఆయనే చేయిస్తాడు. నీ ద్వారా ఆయనే చేయిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కటి కూడా. అది నిజమైన అర్పణ అంటున్నారు ఇరుచ్ గారు. And unto, if Baba were to ask me to cut the throats of all the people sitting here in Mandali Hall, I would do it. అంటే బాబా ఇరుచ్ గారు అంటున్నారనమాట. అందులో మండలి హాల్లో కూర్చున్నారు కదా, ఒక దగ్గర కూర్చుని ఇరుచ్ గారు చెప్తుంటే బాబా నన్ను అడిగారు అనుకోండి, మీ అందరి తలలో తెగ్గోయమని చెప్పేసి బాబా నన్ను అడిగితే ఖచ్చితంగా నేను మీ అందరికి తలలో తెగ్గోసేవాడిని. I would do it. Why would I care if I am incarcerated and verdict in death by hanging? So what? But in truth, I would hesitate. And the reason why is that I am not really surrendered. I am still Iruch. అంటే బాబా నన్ను అడిగారు, మీ అందరి తలలో తెగ్గోయమని నన్ను అడిగారు బాబా. సో నేను తెగ్గోసేవాడిని. ఎందుకని? నేను ఇంకా భయం ఉండదు నాకప్పుడు. నేను నన్ను జీవిత ఖైదు చేస్తారేమో, నన్ను ఖైదు చేస్తారేమో అనే భయం ఉండదు. నన్ను ఉరి తీస్తారేమో అనే భయం ఉండదు. కానీ నిజానికి ఇక్కడ నేను కొంచెం ఆలోచిస్తాననమాట. హెసిటేట్ అంటే సంకోచిస్తాడట. మనం సంకోచిస్తాం. కారణం ఏంటంటే నువ్వు ఇరుచువు కాబట్టి నువ్వు సంకోచిస్తున్నావు అంటున్నారు. అంటే నేను ఇరుచుని కదా, ఇక్కడ నేను ఇరుచు అనే భావం అక్కడ తలెత్తింది. ఆ భావం తలెత్తిన వెంటనే నీకు సంకోచం ప్రారంభం అవుతుంది అనమాట. నీలో కొంచెం హెసిటేషన్, ఆ సంకోచం ప్రారంభం అవుతుంది. ఆ సంకోచంలో నువ్వు నీ విచక్షణను ఉపయోగిస్తావు. అది ఏమీ లేకుండా ఆయన చెప్పింది చేసేస్తే అదేమవుతుందంటే ఆయన చేసిన కార్యక్రమం ఆయనకి నువ్వు నిజంగా బానిసైపోయినట్టు అనమాట. అది ఎంత బ్యూటిఫుల్ గా అభివర్ణించారో మనకు తెలుస్తూ ఉంటుంది. మండలి హాల్ డిస్కషన్స్ అబౌట్ ఒబీడియన్స్ hinged on the spiritual contradictions and Iruch never hesitated in spelling them out. ఈ మండలి హాల్లో జరిగే ఈ వాదోపవాదాలన్నీ కూడా ఈ విధమైన ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఈ విధంగా దానిలో ఇవన్నీ జరుగుతూ ఉండేవిట. ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉండేవిట. ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఈ చర్చలన్నీ కూడా ఈ ఈ విధంగా ఉండేవిట అన్ని పూర్తిగా కూడా. ఇరుచ్ ఎప్పుడూ కూడా తన మనసులో ఉన్న భావాన్ని బయటికి వ్యక్తపరిచేవారట. And yet for many of us it is difficult to grasp, for the mind got it the way.
But Iruj, what about when you first came to Baba and he ordered you to slap that guy up on the hill? Would you still do that today? అయితే చూడండి. అంటే ఇరుచి ఇక్కడ ఒక మాట చెప్పారు. ఇరుచికి మొట్టమొదటి ఇరుచి గారు బాబాకి మొట్టమొదటి వేసిన ఆర్డర్ ఏంటి? ఆ రోజు బాబా కొండ మీదకి ఎవరో ఒక వ్యక్తి పైకెళ్ళిపోతున్నాడు. బాబా ప్రేమికుడు వెళ్ళిపోతూ ఉంటే వాడిని ఆపి, వాడిని లాగిపెట్టి ఒకటి కొట్టు, కొండ మీదకి వెళ్ళకూడదని తెలుసుండి తెలీదు అది వెళ్ళిపోతున్నాడు కదా! కొండ మీదకి ఎవరికి వెళ్ళకూడదని ఆజ్ఞ ఉన్నా కూడా అతను కొండ మీదకి వెళుతున్నాడు కాబట్టి లాగి కొట్టమన్నారు బాబా. ఈరోజు లాగి కొట్టారు. కొట్టినప్పుడు అప్పుడు తన విచక్షణ ఉపయోగించలేదు. కానీ అక్కడ ఏమైందంటే ప్రైడ్‌తో నా హృదయం అంటే గర్వంతో నా హృదయం ఉప్పొంగింది. నేను బాబా యొక్క ఆజ్ఞని నెరవేర్చాను అని ఆ ఇరుచి గారు అనుకున్నారు అక్కడ లోపల. అయితే ఆయన అంటున్నారనమాట. వీళ్ళు అడిగారట. ఏమని అడిగారు? "ఇరోజ్, మరి ఈ విధంగా ఇప్పుడు మీరేమంటున్నారంటే" "ఇరోజ్, మరి ఇప్పుడు మీరేమన్నారు? ఇక్కడ నేను పలానా అనే భావన నాలో ఉత్పన్నం అవ్వకుండా నేను ఆయన యొక్క ఆజ్ఞని యథాతథంగా నేను అమలు పరిచినట్టయితే, నేను అమలు పరుస్తున్నాననే భావన లేకుండా అమలు పరిచినట్టయితే ఆయన ఆయనకు అర్పణైపోయినట్టే అని అన్నావు గదా! మరి ఆ రోజు మొట్టమొదటిసారి మీరు బాబా ఆజ్ఞని నెరవేర్చేటప్పుడు ఆయన మీకు ఆజ్ఞాపించారు. ఏమనంటే, మీరు అతనిని, ఆయనని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టమన్నారు బాబా. అంటే ఆ వ్యక్తిని కొండ మీదకి వెళ్ళకుండా ఆపి కొట్టమన్నారు కదా! అది ఇప్పుడు కూడా అదే చేసేవారా? అని అడిగారు. చూడండి ఎన్ని రకాలైన ప్రశ్నలొస్తాయో. వస్తే ఈ రుచి గారు అంటున్నారు. ఇఫ్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ టు ఇన్ లేటర్ ఇయర్స్ ఐ వుడ్ నాట్ హావ్ డన్ ఇన్ దట్ వే. తర్వాతి కాలంలో జరుగుంటే నేను ఆ విధంగా చేసేవాడిని కానేమో. ఐ వాస్ యంగ్ అండ్ హ్యాడ్ ప్రైడ్ ఇన్ షోయింగ్ దట్ ఐ వాస్ ఫాలోయింగ్ బాబాస్ ఆర్డర్స్. ఆ రోజుల్లో నాకు బాగా గర్వం ఉండేది. ఏమిటని గర్వం ఉండేదేంటంటే, నాకు బా బాబా యొక్క నాకు బాబా యొక్క ఆజ్ఞని పాటిస్తున్నాను అనే గర్వం ఉండేది నాకు. ఆజ్ఞను పాటిస్తున్నాననే గర్వం ఉండడం వల్ల నేను ఆ విధంగా చేసినట్టున్నానప్పుడు. బట్ బాబా డిడ్ టెల్ మీ టు స్లాప్ హిమ్ అండ్ డ్రాగ్ హిమ్ డౌన్ ద హిల్. కానీ బాబా నాకేం చెప్పారు? అతన్ని ఒక లెంపకాయ కొట్టి ఈడ్చుకొని రమ్మన్నారు. కొండ మీద నుంచి కిందకి ఈడ్చుకొని రమ్మన్నారు. సో, ఐ డిడ్ నాట్ నో వాట్ వుడ్ ఐ హావ్ డన్. కానీ నాకు తెలీదు. నేనేం చేసేవాడినో నాకు తెలీదిప్పుడు. ప్రాబబ్లీ I would have said something like, "You must not have seen the board. See, it says men are prohibited on the hill. I am sorry, but Baba has ordered me to give you a slap." అయితే ఆయన అంటున్నాడనమాట. ఏమనంటారంటే, కానీ ఇప్పుడు అలా చేసేవాడిని కాదేమో అప్పుడు. ఇప్పుడు అలా చేసేవాడిని కాదేమో. ఈ విధంగా చేసేవాడినేమో. ఏ విధంగా అంటే అతని దగ్గరికెళ్ళి, "మీరు బోర్డ్ చూడలేదా? మగవాళ్ళు కొండ మీదకి వెళ్ళకూడదని కొండ మీదకి వెళ్ళడం నిషేధించడం అయింది కాబట్టి మీకు మగవాళ్ళు వెళ్ళకూడదు కొండ మీదకి. బాబా మిమ్మల్ని ఒక లెంపకాయ కొట్టమన్నారు" అని చెప్పేవాడిని నేను పూర్తిగా. ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ ఆన్సర్ నౌ, బట్ ఐ డూ నో దట్ వన్ లెర్న్స్ త్రూ లివింగ్ విత్ హిమ్. అయితే నేను ఈ విధంగా సమాధానం ఇస్తానో నాకు తెలీదు కానీ, నాకు తెలుసు. కానీ బట్ ఐ నో దట్ వన్ లెర్న్స్ త్రూ లివింగ్ విత్ హిమ్. ఆయనతో జీవిస్తున్నప్పుడు రో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారట బాబాతో జీవిస్తున్నప్పుడు. అయితే ఇక్కడ ఒక క్వెషన్ ఉందండి. దేర్ ఈస్ ద బ్యూటిఫుల్ క్వెషన్ యాక్చువల్లీ. ఇది మనకి ఆదికే ఇరానీని మెహర్జీ కకారియా అని అడగడం జరిగింది. మెహర్జీ కకారియా ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన ఒక బాగా మంచి బిజినెస్ మ్యాన్. అంటే వ్యాపారస్తుడు. ఆయన బాగా సక్సెస్ అయ్యాడు. బాబాకి కావాల్సిన ఏదైతే మూలధనం, క్యాపిటల్ ఏదైతే ఉందో అది చాలా సార్లు సమకూర్చి పెట్టారు ఆయన మెహర్జీ కకారియా. సో, ఆ విధంగా మనకి న్యూ లైఫ్‌లో ఆ కొండని, ఆ తర్వాత కింద వాటిని మొత్తం అన్నిటిని వీళ్ళందరూ కొనుక్కున్నారు. మెహర్జీ కకారియా, నారిమన్ వీళ్ళందరూ కూడా మెహరాబాద్ ప్రాపర్టీని మళ్ళీ రీఎక్వైర్ చేయడంలో వాళ్ళు చాలా ముందున్నారనమాట అప్పుడు. ఆ మెహర్జీ కకారియాలో. అయితే మెహర్జీ కకారియా కూడా ఇదే మాట వాళ్ళందరూ కూడా ఈ మాటను అంటూ ఉంటారనమాట. అంటే బాబాతో మేము జీవిస్తూ ఉన్నామో, జీవిస్తూ ఉన్నప్పుడు వాటంతటవే ఆ యొక్క సత్యములన్నీ కూడా వాటంతట ట్రూత్ ఏదైతే ఉందో ఆ సత్యం అవగతం అయిపోతూ ఉంటుంది మీ అందరికీ కూడా.
సో, అందరికి అవగతం అయిపోతూ ఉంటుందట. తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఏ విధంగా ఆయన ఆజ్ఞని పాటిస్తే ఆయన ప్రసన్నుడవుతాడనే విషయము వాటన్ మీ వా అంటే వా ఎవరికి వారికి అవగతం అయిపోతూ ఉంటుందట. అందుకనే మేము ఇంతకాలం ఆయన దగ్గర ఆయన దగ్గర మన్నేమేమో అంటే మేము ఉండగలిగేమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి మేము ఇంతకాలం ఆయన దగ్గరికి ఉండడానికి కారణం కూడా ఆయన కృపే అంటాడనమాట ఆయన. సో, ఆయన కూడా గొప్ప వీళ్ళందరూ గొప్ప అంటే అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం అన్నమాట. ఆ విధానంలో మనము ఈ విధంగా చదువుతున్నాం. సో, ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ ఆన్సర్ నౌ. బట్ ఐ డు నో దట్ వన్ లెర్న్స్ త్రూ లివింగ్ విత్ హిమ్. ఆయనతో జీవించి ఉన్నప్పుడు మొత్తం అంతా నేర్చుకుంటాము అంతా అంటున్నారనమాట. ఆల్ దిస్ టాక్ హాస్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎ స్టోరీ దట్ ఐ హర్డ్ రీసెంట్లీ విచ్ గేవ్ మీ ఎ చక్కల్. వుడ్ యూ లైక్ టు హియర్ ఇట్? అంటే ఈ రుచి గారు అంటున్నారు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను ఈ మధ్యలో కథ విన్నాను. ఆ కథ విన్న కథ వినిన తర్వాత నాకు ఒక చిన్న నవ్వొచ్చిందనమాట. అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకిష్టమేనా? మీరు వినడం మీకిష్టమేనా? అని అడిగారు ఈ రుచి గారు. అంటే సరే అని అన్నారు అందరూ. There was a mountain climber who would spend all his free lifetime in climbing the highest mountains. ఒక పర్వతారోహకుడు అంటాం మనం అతను. అంటే పర్వతాల్ని ఎక్కేవాడిని పర్వతారోహకుడు అంటూ ఉంటాం. ఆ పర్వతాలు ఎక్కేవాడు ఒకాయన ఉన్నాడనమాట. అతను తన ఖాళీ సమయాల్లో పర్వతాలు ఎక్కుతూ ఉండేవాడు, దిగుతూ ఉండేవాడు. As soon as he had reached the peak of one mountain, he would want to climb another even higher mountain. ఒక పర్వతాన్ని ఎక్కిన తర్వాత అతను ఏం చేసేవాడంటే, అదయిపోయింది. ఈసారి ఈ పర్వతం అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఎత్తైన పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించేవాడట. యూ మైట్ సే దట్ ఇట్ వాస్ హిస్ హాబీ, బట్ ఇట్ వాస్ మచ్ మోర్ దాన్ దట్. అయితే మీరందరూ కూడా అతను అలవాటు అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయన అలా పర్వతారోహణ ఆయన హాబీగా, ఆయన అలవాటుగా మీరు అనుకోవచ్చు. హాబీ అంటే ఏంటి? అంటే మీకు ఇష్టమైన పనన్నమాట. సరదాగా మీరు చేసే పని అభిరుచి అన్నమాట. అభిరుచిని ఇష్టమైన పని అంటాం గదా మనం. అటువంటి అభిరుచి అన్నమాట. ఆ హాబీని అభిరుచి అంటూ ఉంటాం. ఆ అభిరుచి ఆయనకి అభిరుచిగా పర్వతారోహణ అభిరుచి అని అనుకోవచ్చు. కానీ ఆయన అంతకన్నా ఎక్కువ ఇంకోటంటే ఏంటో చెప్తున్నారు ఈ రుచి గారు. అంతకన్నా ఎక్కువైంది. One day he's scaling a mountain, and in about halfway to the summit, when his foot slips and he starts to fall. He's very agile, being an expert mountain climber, so he grabs at a clump of rock just in time to break the fall. అయితే ఒకరోజు ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కుతున్నాడు. ఎత్తైన పర్వతాన్ని ఎక్కుతున్నాడు. సగం దూరం ఎక్కిన తర్వాత ఆయన కాలు జారింది. కానీ అతను మంచి చురుగ్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా మంచి చురుకు, గట్టిగా అంటే ఆరోగ్యంగా చురుగ్గా ఉండేవాడనమాట అతనెప్పుడూ కూడా. సో, వెంటనే అతను జారిపోతున్న సమయంలో అతను కాలు జారిపోయింది. జారిపోతూ కింద పడిపోతున్న సమయంలో అతనికి ఒక రాయి ఆసరాగా దొరికిందనమాట. బట్ నౌ హీస్ హ్యాంగింగ్ ఓవర్ ద ప్రిసిపైస్ ఆఫ్ ద మౌంటైన్. ఇప్పుడు అక్కడ ఏటవాలుగా ఉండే ప్రదేశం, ఏటవాలుగా ఒక రాయి ఉంది. ఆ రాయిని చేత్తో పట్టుకుని వేలాడుతున్నాడనమాట. He is holding on with his fingernails and knows that it is only a matter of time before his fingers go. అతను ఆ గోటిలో వేలి గోళ్లతో అతను రాయిని పట్టుకుని ఆ వేలి గోళ్ళు కరెక్ట్‌గా గ్రిప్ ఉంటుంది గదా! దానికి ఆ గ్రిప్ ఉంటుంది కాబట్టి ఆ వేలి గోళ్లతో పట్టుకున్నట్ట రాయిని. ఆ రాయిని పట్టుకుని వేలాడుతున్నాడు. He looks down, hoping there is another climber or on a lower slope who might be able to help him. అతను కింద చూసాడట. అంటే ఇంకో పర్వతారోహకుడు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేస్తాడేమో అనే ఆశతో కిందకి చూసాడు. ఆయన కిందకి. అయితే దేర్ ఈస్ నోబడీ. అతను ఎవరు కనిపించలేదు. ఇన్ డెస్పరేషన్ he looks up towards the very pinnacle of the mountain. He calls out, "Help! Help! Is anybody up there?" అయితే ఆయన ఇంకా డెస్పరేట్‌గా ఉన్నాడన్నమాట. ఆయన ఇంకేమనుకున్నాడు, ఇంకా అయిపోతుంది నా పరిస్థితి. ఇంకా నా పరిస్థితి ఆయన మొత్తం నిరాశ అయిపోయేది. ఆశ లేని వాడై అతనేమన్నాడంటే, నేనింకా కా ఇంక నేను ఈ పైకి చాలా కష్టం ఎక్కడం. ఇంక నాకెవ్వడు ఎవరు లేరు అని చెప్పేసి గట్టిగా హెల్ప్! హెల్ప్! అంటే సహాయం చేయండి, సహాయం చేయండి అని అరుస్తున్నట్ట పైకి చూస్తూ. సడన్లీ హీ హియర్స్ ఎ బూమింగ్ వాయిస్, ఐ విల్ హెల్ప్ యూ. ఒక
మొత్తం ఒక అక్కడ నీకు ఆయనకు ఒక శరీరవాణి ఒకటి వినిపించింది అనమాట. ఒక వాణి వినిపించింది, నేను నీకు సహాయం చేస్తానని. ద క్లైంబర్ సైస్ విత్ రిలీఫ్ అండ్ ఆస్క్స్, హూ ఆర్ యూ? గాడ్. కమ్స్ ద ఆన్సర్, హౌ విల్ యూ హెల్ప్ మీ? లెట్స్ గో. The climber hearing this yells out, is there anybody else up there? ఆయన చూడండి, ఆయన ఆ ఆ పర్వతారోహకుడు ఏం చేశాడట, గట్టిగా అరిచాడు సహాయం చేయండి అని. ఈ లోపల భగవంతుడే నేను నీకు సహాయం చేస్తానని వినబడింది, పైనుంచి వినబడింది అతనికి. ఆ ఆకాశవాణి, ఆ స్వరం వినబడింది ఆయనకి. వినబడంగానే ఆయన ఏమన్నాడంటే, ఎవరు నువ్వు అని అడిగాడు. అంటే నేను భగవంతుడిని అన్నట్ట ఆ స్వరం. అనేసరికి, నువ్వు నాకు ఏ విధంగా సహాయం చేస్తావు అంటే, నువ్వు పైకెళ్ళు, పద పైకి రా అన్నట్ట. భగవంతుడు ఏమన్నట్ట, పద పైకెక్కు అన్నట్టు ఆయన. అనేసరికి ఆ పర్వతారోహకుడు అన్నట్ట, పైన ఇంకెవరైనా ఉన్నారా సహాయం చేయడానికి అని అడిగేట. చూడండి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. హీ ఈస్ దేర్. ఆల్ వీ హ్యావ్ టు సే టు డూ ఇస్ టు రిలై ఆన్ హిమ్ అండ్ లెట్ గో. బట్ వీఆర్ అనేబుల్ టు డూ ఆన్ అవర్ ఓన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటిల్ హీ మేక్స్ అస్ టు డూ ఇట్. అది బాబా చెప్పిన అంశం. ఆయన ఇరుచి గారు చెప్తున్న అతి సూక్ష్మమైన పాయింట్. అంటే ఇప్పుడు ఆ పర్వతారోహకుడు, భగవంతుడు నేను నీకు సహాయం చేస్తానన్నాడు. అంటే నువ్వు ఏమన్నాడు భగవంతుడు, దా పైకి రా అన్నాడు. పైకి రా అంటే వీడేమడిగాడు, పైకి వస్తే ఇంకెవరైనా సహాయం చేస్తారా అక్కడ నాకు అన్నట్ట. అంటే అంటే అక్కడ వీడు తన విచక్షణని, తన యొక్క తాను ఎవరో తను మర్చిపోలేదు. తాను పర్వతారోహకుడిని, తాను పైకి ఎక్కగలననే విషయం కూడా, ఇంకా తాను పైకెక్కుతాననే విషయం మర్చిపోలేదు. తనకి సహాయం, తను ఎవరైనా ఉంటే తనకు సహాయం చేస్తారేమో అన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోలేదు. అంటే తను నేను అనే భావనని, ఆ భావన ఇంకా ఉంది. నేనే పర్వతారోహకుడిని, నేనే ఎక్కుతున్నాననే భావన ఉంది ఆయనకి. ఆ భావన ఉన్నంత కాలం, అతను తన విచక్షణను ఉపయోగించినంత కాలము అతను అలాగే ఉంటుందట. ప్రతి కూడా భగవంతుడి మీద మనం ఆధారపడినా కూడా పడలేమన్నమాట. పడాలనుకున్నా ఆధారపడలేం మనం ఆయన మీద. ఆయనే ఇవ్వాలట మనకి. ఆయనే మనకు ఆ విచక్షణ, మనకి ఆధారపడ్డం అనే విషయం కూడా ఆయనే ఇవ్వాలి. చూడండి ఎంత గొప్పగా చెప్పారో. బట్ వీఆర్ ఏబుల్ టు డూ, మనం చేయగలమా ఆ విధంగా ఆధారపడ్డం ఆయన మీద? ఆన్ అవర్ ఓన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనంతట మనముగా ఆయన మీద ఆధారపడడం మనకు సాధ్యం కాదు. అంటిల్ హీ మేక్స్ us టు డూ ఇట్. ఎప్పటిదాకా? ఆయన మీద ఆధారపడేటట్టు ఆయన చేసేదాకా మనం ఆయన మీద ఆధారపడాలంట. అది ఇప్పుడు మనకి ఈ విధేయతలో మనకి తెలుసుకున్న అత్యంత అద్భుతమైన విషయం అన్నమాట. చూడండి ఎంత గొప్పగా బాబా ఎంత గొప్పగా చెప్పారో మనకిప్పుడు అర్థం అవుతూ ఉంటుందన్నమాట దీంట్లో. అంటే ఆయన మీద ఆధారపడేటట్టు ఆయనే చేయాలి మనని. Do you feel happy seeing you all and being here? No. But he makes me sit here. He makes me feel happy about it. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు సంతోషంగా ఉందా? లేదు, నాకు సంతోషం లేదు. కానీ నేను మీ మధ్యలో కూర్చుంటే నాకు ఆయన నన్ను సంతోషింప చేస్తున్నారు. భగవంతుడు నన్ను బాబా చేస్తున్నారు ఆ విధంగా. హీ మేక్స్ మీ టాక్ టు యూ ఆల్ అబౌట్ ఇట్ అండ్ ఐ లవ్ ఇట్. ఆయన మిమ్మల్ని అందరి మధ్యలో కూర్చుని నన్ను మాట్లాడేటట్టు చేస్తున్నారు. అందుకనే నాకు సంతోషం. ఆ విధంగా ఆయన నన్ను సంతోషింపజేస్తున్నారు. అందుకనే నేను కూర్చోగలుగుతున్నాను. బట్ ఆఫ్టర్ ఆల్ యు గో, ఐ థింక్ ఓ గాడ్ ఇట్ ఈస్ ఓవర్. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపిస్తుందిట, మొత్తానికి అమ్మ భగవంతుడా, మొత్తానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనే భావం కలుగుతుందిట. So it is like that. From day to day, it is living most naturally and carrying out whatever happens, knowing fully well it is his wish. సో ఆయన ఏంటంటే, నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు జీవించేటప్పుడు నువ్వు ఏదైతే జరుగుతుందో అత్యంత సహజంగా నువ్వు అనుకుంటూ ఉంటావు అన్నమాట. ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతున్నది అని అనుకోవాలి. ఏది అత్యంత సహజంగా అనుకోవాలి. న్యాచురలీ, మోస్ట్ న్యాచురలీ, అత్యంత సహజంగా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతున్నదని అనుకోవాలి. ఓకే బాబా, దిస్ ఈస్ వాట్ యు వాంట్, వి విల్ డూ ఇట్. బాబా నీకు ఇది కావాలా? ఓహో అయితే చేసేస్తానులే అని అన్నాడట. మన రోజు కూడా అత్యంత సహజంగా. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఆయన. సో హీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ విచ్ వి కంటిన్యూ టు క్యారీ అవుట్ ఈవెన్ నౌ. ఆయన మనకి సూచనలు ఇచ్చారు, ఆ సూచనల్ని పాటించమని ఇచ్చారు. సో ఇప్పటికీ కూడా మనం ఆ సూచనల్ని పాటిస్తూ ఉండాలి.
But I must be frank, this carries me back to those days with him. It puts me to shame how I lived my life. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. కానీ నేను ఆ రోజులన్నీ తలుచుకుంటూ, ఆయనతో గడిపిన నా జీవితాన్ని తలుచుకుంటే నన్ను చాలా సిగ్గుపడుతున్నట్టాయన. చూడండి, మీ అందరి ముందు మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను. కానీ ఆ రోజు ఏం చేశాడాయన? ఆయన యొక్క విచక్షణను ఉపయోగించాడు. మీ అందరి ముందు నేను సిగ్గుపడుతున్నానన్నాడు. ఈరోజు లాంటి వాడు, అయ్యో! నేనప్పుడు పాటించలేదని చెప్పి సిగ్గుపడుతున్నాడని చెప్పేసన్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం. మనకి అంటే మనం ఆయన యొక్క వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇదన్నమాట. సో, ఎంత గొప్పగా ఉంది చూడండి. సో, వై ఐ డిడ్ నాట్ హావ్ దట్ love and yearning for Lord that I see in the hearts and eyes of so many of you people. చూడండి, ఆయన ఈ ప్రశ్న నన్ను వేశారు. అంటే ఈ ప్రశ్న ఇంకో రకంగా పడింది. నేను అది కూడా చెప్తాను. ఇరుచి గారిని ఈ ప్రశ్న ఏంటంటే, ఆయన అంటాడు, మీ అందరి హృదయంలో ఉన్న ప్రేమ, అంటే ఆ ప్రేమ, దాన్నేమంటారంటే ఆకాంక్ష, మీలో ఉన్న పరితాపం, మన వేదన అన్నమాట. ఆయన యందు అత్యంత ఉత్సాహం అన్నమాట. గాఢ ఆకాంక్షని ఎర్నింగ్ అంటారు. అంటే ఆయనకి ఏదైతే ఆయన యందు ఆకాంక్ష, ఆయన యందు ప్రేమ, వచ్చే వాళ్ళందరిలో కనిపించే ప్రేమ, ఆ ప్రేమ నాలో లేదే, మీ అందరి హృదయాల్లో ఆయన నిండిపోయి ఉన్నాడు. ఆ ప్రేమ నాలో లేదే అనే భావన నాకు కలుగుతూ ఉంటుంది అని అంటున్నాడు ఈ రుచి గారు. ఆయన ఎందుకంటే మీరు బాబాని చూడకపోయినా ఆయన అన్న మాట అన్నమాట. ఇది నేను ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది ఆయన 2000లో కలిసినప్పుడు, 1999 నాట్ 2000, 1999లో 2000 అండి. 2000 జూలై 7th 8th రోజు కలిసాను ఆయన్ని. కలిసినప్పుడు ఆయన మొట్టమొదటి నేను ఆలింగనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఆయన అన్నాను, సార్ మీరు చాలా ఫార్చునేట్ బాబాతో ఉండడం అంటే. ఆయన నన్ను అన్న మాట ఏంటంటే, మీరు ఇంకా ఫార్చునేట్, బాబాని చూడకుండా బాబా గురించి విని బాబా దగ్గరికి రావడం, మీరు ఇంకా ఫార్చునేట్ అన్నారు ఆయన నాతో. ఆయన ఆ మాట పంచుకున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను ఆ మాట అన్న తర్వాత ఆయన అన్నారనమాట, యు ఆర్ సో ఫార్చునేట్ అన్న ఆల్ దీస్ పీపుల్. ఆ రోజు మేము 800 మంది మెరాజాద్లో, 800 మంది మొత్తం సుమారుగా 15 14 15 బస్సులు వెళ్ళాయి, కార్లు వెళ్ళాయి. ఆ తర్వాత చాలా వెహికల్స్ వెళ్ళాయి ఆ రోజు. ఇంకా అంటే తక్కువ ఉండొచ్చు, 500 వేసుకోండి పోనీ. 500 మంది, 450 500 మంది ఉండొచ్చు మౌనానికి. ఫుల్ మెరాజాద్ అంతా నిండిపోయింది ఆ రోజు. నిండిపోయిన రోజు ఇరుచి గారు అందరికి ఆలింగనం ఇచ్చారు. నేను మెరాజాద్లో వాలంటీర్గా ఉన్నాను. వాలంటీర్‌గా నన్ను అప్పుడు ఫోర్స్‌డ్ వాలంటీర్ అన్నమాట. అప్పటికప్పుడు వాలంటీర్‌గా నేను ఫోర్స్ చేసి నన్ను వాలంటీర్‌గా పెట్టారు, ఎవరు లేరని చెప్పేసి. సో, పెట్టినప్పుడు ఇరుచి గారి రూమ్ దగ్గర, మండలి హాల్ దగ్గర ఆయన అందరితో మాట్లాడుతున్నారు. వాలంటీర్‌గా చూసారు ఆయన నన్ను. ఆలింగనం ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు, అంటే అడిగారు, "ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ విజిట్" అని చెప్పేసి ఆయన ఏదో అన్నారు. ఫస్ట్ విజిట్‌లో వాలంటీర్‌గా సేవ నువ్వు చేసావు కాబట్టి ఇట్స్ గుడ్ అని చెప్పేసి ఏదో మాట అన్నారు ఆయన. అనిన తర్వాత నేను ఆయన ఈ మాట అనడం జరిగింది. ఇంతమంది మధ్యన హృదయంలో ఉన్న ఈ ప్రేమని తలుచుకుంటూ ఉంటే మాకు అసూయగా ఉంటుంది. ఎంత ప్రేమని నింపుకున్నారో వీళ్ళు బాబాని చూడకుండా. మేమంటే బాబాని చూసి వచ్చి ఆయన యందు పూర్తిగా మేము ఆయనకు ఆకర్షితులమైపోయాం. కానీ వీళ్ళకి ఎటువంటి ఆకర్షణ లేదే. వీళ్ళు బాబాని చూడలేదే. కేవలం బాబా గురించి విని వచ్చారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ కూడా ఆయనే తీసుకొచ్చారన్నారు ఇరుచి గారు ఆ రోజు నాతో. ఆ రోజు అంటే ఆ రోజు మాకు ఆలింగనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాతో మాట్లాడుతున్న మాటలన్నమాట. గొప్ప అంటే ఆ హృదయం అటువంటిది. అంటే చూడండి, అంత గొప్ప ఇరుచి గారు కూడా మన దగ్గరకొచ్చేసరికి వ్యక్తిగతంగా ఆయన మన హృదయాల్లో ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమని ఆయన ఆ విధంగా చేస్తున్నారు. వర్ వి మేడ్ అప్ ఆఫ్ స్టోన్. మై లైఫ్ విత్ హిమ్ వాస్ సచ్, హౌ కెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ? మేము మా జీవితాలన్నీ రాళ్లతో కట్టబడ్డాయా? మా జీవితాలు ఆయనతో మేము మీకు ఏ విధంగా వివరణ ఇవ్వాలి? మా జీవితాల గురించి మీకు ఏమని చెప్పగలగాలి మీకు? సమ్‌టైమ్స్ ఐ వుడ్ బి థింకింగ్,
వెన్ ఇట్ విల్ బి ఓవర్, వెన్ ఇట్ విల్ బి ఓవర్. ఒక్కొక్కసారి మేము అనుకునేవాళ్ళం, ఎప్పుడైపోతుంది, ఎప్పుడైపోతుంది అని అనుకునేవాళ్ళట వాళ్ళు ఒక్కొక్కసారి. అంటే భగవంతుడి పక్కన ఉండి ఈ కార్యక్రమం ఎప్పుడైతుంది, ఎప్పుడవుతుంది, ఎప్పుడవుతుంది అని ఆ కార్యక్రమం అవ్వడం కోసం ఎదురు చూసేవాళ్ళం. అది అంటున్నాడు. అంటే చూడండి, అంతలాగా వాళ్ళు అలసిపోయేవారు. పూర్తిగా ఆయన యొక్క సేవలో అంతలాగా నిమగ్నమైపోయేవారు. శారీరకంగా, మానసికంగా, హృదయపూర్వకంగా అన్ని రకాలుగా అన్నమాట. అన్ని రకాలుగా వాళ్ళు ఆ విధంగా అలసి సొలసిపోయేవారు ఆయన సేవలో. అదనమాట మనకిది నచ్చింది. ఈవెన్ హిస్ సైలెన్స్ వాస్ సో అప్రెసివ్, బట్ హి మేడ్ అస్ త్రూ ద హోల్ థింగ్. ఐ కెన్ టెల్ యూ విత్ 100% అష్యూరెన్స్. ఆయన మౌనం కూడా, ఆయన బాబా యొక్క మౌనం కూడా, ఆయన మౌనం కూడా చాలా, అంటే అది భరించరానిది. ఆయన మౌనం కూడా భారమైనదే. కానీ ఎందుకంటే బాబా యొక్క మౌనంలో వీళ్ళు అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆ విధంగా ఆయనకి తగినట్టుగా వీళ్ళు అర్థం చేసుకొని 100కి 100%, 100కి 100% ఆ విధంగా పని జరిగేటట్టు చూసిన ఆ యొక్క అష్యూరెన్స్ చూడండి. ఆయన అంత చెప్తారో ఆయన ఆయన దాని యొక్క ఆ ఆ అభయం కూడా బాబాయే ఇవ్వడం జరిగింది. 100కి 100% పని జరిగే అభయం కూడా బాబానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంతకన్నా మనకి కావాల్సింది లేదు. ఈ పుస్తకం అద్భుతమైన పుస్తకం ఇది. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్ కన్ఫ్రంటింగ్ మీ, టెల్లింగ్ మీ, ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ మోర్ నౌ. ఆఫ్టర్ ఐ పాస్ అవే, దిస్ బాండేజ్ విల్ బి బ్రోకెన్ అండ్ యూ విల్ బి ఫ్రీ. బాబా అంటూ ఉండేవారట. ఏమనంటే ఎప్పుడు కూడా ఆయన చాలా కష్టపడిపోతున్నాడు ఈ రోజు. కష్టపడుతూ ఉంటే బాబా ఎప్పుడు కూడా ఈ బాబా ఎప్పుడు కూడా కంఫర్ట్ చేసేవారు. కంఫర్టింగ్ అంటే ఆయన ఇరుచి గారికి మెల్లిగా సముదాయించేవారు, ఓదార్చేవారట. ఏమని ఓదార్చేవారు చూడండి. బాబా అంతటి వాడు ఇరుచి గారిని ఏ విధంగా ఓదార్చాడు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ ఇయర్స్. ఇంకొద్ది ఏళ్ళే రుచి ఏముంది, ఈ శరీరం ఆఫ్టర్ ఐ పాస్ అవే, శరీరం పోయిన తర్వాత, ఈ శరీరం రాలిపోయిన తర్వాత నీకు ఈ బంధనాలన్నీ తెగిపోతాయి. నీకు ఈ బాండేజ్, నీ బాండేజ్ అంటే ఏమిటి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి. అంటే బాండేజ్ అంటే ఆయన దగ్గర ఆ బంధనం, దాన్ని ఏమంటారంటే ఈ దాస్యము అని అంటాం మనం దాన్ని. ఈ బానిసత్వం అంటే ఈ బంధనం, ఈ దాస్యం మొత్తం నువ్వు నా చెర విడుతావు, నువ్వు అప్పుడు స్వేచ్ఛాయుతుడు అవుతాడన్నారు బాబా. చూడండి ఇక్కడ ఎంత అర్థవంతంగా చెప్పారో. ఏమిటన్నట్టు బాబా ఇరుచి గారితో, నీకు కొద్ది రోజుల తర్వాత నువ్వు ఈ బంధనాలన్నీ నీకు తొలగిపోతాయి. ఈ తర్వాత నువ్వు ఈ చెర విడుతుంది నీకు. నువ్వు మొత్తం ఈ బంధనాలన్నీ, ఈ చెరంతా నీకు తొలగిపోతుంది, చెర విడిపోతుంది పూర్తిగా. నువ్వు అప్పుడు స్వేచ్ఛాయుతుడవుతావు. యూ విల్ బి ఫ్రీ అన్నట్టు బాబా ఇరుచి గారితో. అంటే హీ మేడ్ ద జెస్చర్ ఆఫ్ షెకల్స్ బీయింగ్ బ్రోకెన్. అంటే జెస్చర్ అంటే చూడండి, మన చేతికి సంకెళ్ళు వేస్తే 2 చేతుల దగ్గరికి తెచ్చుకొని 2 చేతుల సంకెళ్ళలోకి ఇలా చూపిస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఆ 2 చేతుల సంకెళ్ళు బాబా చూపించి ఇరుచి గారు ఆయన సౌజ్ఞలతో ఇరుచి గారికి ఆ 2 చేతుల సంకెళ్ళు చూపించి, అవి తెగిపోతాయి, ఆ చెర విడుతావు, నువ్వు చెర విడుతావు, నీ యొక్క బంధనాలు తెగిపోతాయి, నువ్వు స్వేచ్ఛాయుతుడు అవుతావు అని ఇరుచి గారికి బాబా చెప్పారు. చెప్తే అప్పుడు ఐ థాట్ ఐ వుడ్ బి సిట్టింగ్ ఇన్ ఎ రాకింగ్ చైర్ అండ్ రెజ్యూమ్ స్మోకింగ్. ఇరుచి గారు అనుకున్నారట, మంచి ఊగుతున్న ఉయ్యాల్లో కూర్చుని, అమ్మ ఈయన బాబా వెళ్ళిపోతారు కదా. బాబా వెళ్ళిపోయిన తర్వాత ఇరుచి గారు అనుకున్నట్టు పెద్ద సిగరెట్, ఆయన సిగరెట్లు కాల్చేవారు. సిగరెట్లు కాల్స్తూ ఉయ్యాలు ఊగుతూ ఉంటాడంటే అక్కడ ఒక పెద్ద రాకింగ్ చైర్, ఆ కుర్చీ ఉండేది, ఊగే కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఉంటానేమో అనుకున్నట్టు ఆయన. అయితే ఇది ద జిస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇది దాని హైలైట్ అన్నమాట ఈ ఫైనల్ గా. బట్ సీ ద ఫ్రీడమ్ హి హస్ గివెన్ మీ. కానీ చూడండి, ఆయన నాకు ఇచ్చిన స్వేచ్ఛను ఒక్కసారి చూడండి. హి హాస్ గివెన్ మీ ద ఫ్రీడమ్ టు బి మోస్ట్ న్యాచురల్. ఆయన అతి సహజమైన స్వేచ్ఛని నాకు ఇచ్చారు. టు స్పీక్ అవుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఆ అతి సహజమైన ఫ్రీడమ్ ఏంటి? ఏదైనా సరే దాని గురించి అంటే దాని గురించి యథార్థంగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చేట ఆయన. అంటే ఒక విషయం గురించి యథార్థంగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చేట ఇరుచి గారు. తర్వాతి కాలంలో మండలి హాల్‌కి ఎంతో మంది వచ్చేవారు ఆయనకి. ఎంతో మందికి ఎన్నో రకమైన ఆయన దగ్గర పర్సనల్‌గా సజెషన్స్ తీసుకున్నారు. అన్నీ చేశారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ కూడా
ఆయన మనకి స్టార్టింగ్‌లో చెప్పారు రుచి గారు. మనకి ఏమన్నారు? ఆయన మనసులో బాబా ఉండి పలికిస్తున్నాడు. నేను పలకటం లేదని చెప్పాడాయన. అది ఆయన చెప్పిన అంటే ఆయనకి ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఉన్నదున్నట్టు మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన తర్వాత దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అది చాలా గొప్ప విషయం. ఐ డోంట్ ఫీల్ ఎంబరెస్డ్ అంటే, అంటే నేను దానికేమి దానికి సిగ్గుపడట్లేదనమాట. నార్ ఐ డు ఫీల్ అషేమ్డ్ అంటే అంటే ఆయన అంటున్నారనమాట. అంటే నేను దానికేమీను నేను ఇబ్బంది పడటం లేదు. నేను సిగ్గుపడటం లేదు. అండ్ నార్ ఐ డు ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఫీలింగ్ అన్వర్తీ. అంటే నేనేమి అంత విలువ లేని వాడినని కూడా నేను అనుకోవట్లేదు. అండ్ దట్ ఈస్ ద ఫ్రీడమ్ బీయింగ్ మోస్ట్ న్యాచురల్. ఆయన నాకిచ్చిన స్వేచ్ఛ ఎటువంటిదంటే, అతి సహజమైన స్వేచ్ఛ. ఉన్నది ఉన్నట్టు పలకగలిగే స్వేచ్ఛను ఆయనిచ్చాడనమాట. ఉన్నది ఉన్నట్టు పలకగలిగే స్వేచ్ఛను ఆయనిచ్చాడు ఇరుచి గారికి. అది అంటాడనమాట. అన్నిటికన్నా అతి గొప్ప స్వేచ్ఛ బాబా నాకు ప్రసాదించిందేంటంటే, ఉన్నది ఉన్నట్టుగా పలకగలిగే స్వేచ్ఛని ప్రసాదించాడు. అది అన్నిటికన్నా గొప్ప విషయము. అది ఆయన విధేయత వల్ల ఈయనకి లభించిన అతి గొప్ప బహుమతి అన్నమాట. ఎంత గొప్ప బహుమతో ఒక్కసారి మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్‌గా ఆయన మొత్తం మనందరిని అంటే చూడండి ఒక మనం చదువుతూ ఉంటేనే మనం గగుర్పాటుకి గురవుతూ ఉంటామన్నమాట. అటువంటిది ఆయన నోటమ్మడి వినిన వాళ్ళు ఇంక ఏ విధంగా ఆహ్, ఆహ్, ద ఈ యొక్క భావాన్ని వాళ్ళు అనుభవించి ఉండాలి. బాబా దగ్గర ఇరుచి గారు పొందిన భావం ఆయనకి ఏ విధంగా కలిగుండాలి. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము ఎంత గొప్ప స్వేచ్ఛని మనము పొందామో అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. అంటే మనం ఆయన ఆయన మనకెంత అదృష్టాన్నిచ్చారో, ఇరుచి గారు బాబా మనకెంత అదృష్టాన్నిచ్చారో, ఇరుచి గారి ద్వారా బాబా యొక్క చెప్పాల్సిన విషయాలు మనకు తెలుస్తున్నాయన్నమాట. అది నాకర్థమైన విషయం. సో, ఇది ఒబీడియన్స్ మీన్స్ వాట్? విధేయత అంటే ఏమిటనే అధ్యాయం. ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తమైంది. నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే, ఫర్ దట్ యూ నీడ్ ద కంటైనర్. ఇది నెక్స్ట్ అధ్యాయం. అంటే ఫర్ దట్ యూ నీడ్ ద కంటైనర్. దానికోసం నువ్వు కంటైనర్ అన్నమాట. ఇది కావాలంటే నువ్వు అంటే ఇప్పుడు చూడండి దాన్నేమంటారు? కంటైనర్ మనం కరెక్ట్‌గా చెప్పాలంటే పాత్ర అన్నమాట. నీకా పాత్ర కావాలి. దానికోసం నీకు పాత్ర కావాలి. దేనికోసం నీకు పాత్ర కావాలి? అనేది పాత్ర అన్నమాట. అది ప్రేమ కోసమా? విధేయత కోసమా? లేకపోతే అన్నిటికన్నా ముఖ్యమైన ఆయన కృప కోసమా? అనేది ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఇది తర్వాత అధ్యాయం అన్నమాట. ఫర్ దట్ యూ నీడ్ ద కంటైనర్ అనే అధ్యాయంలోకి వెళ్తున్నాం. ద డ్రాగన్ ఈస్ కమింగ్. ద డ్రాగన్ ఈస్ కమింగ్. Jog Diruch has the horn of Pilgrim's blade its imminent arrival at Mehrasad. అంటే డ్రాగన్ అంటే మీరు ఎప్పుడైనా అది చూస్తుంటారు. దాన్ని డ్రాగన్ అంటే ఇది మనకి నాగుపాము, ముసలి 2 కలిపి ఉన్న ఒక ఊహాజనితమైన, కల్పితమైన దీన్ని యాక్చువల్లీ మనం డ్రాగన్ అనే దాన్ని మనం చూసుకుంటే ఒక రెక్కలున్న భయంకరమైన సర్పంగా మనం తెలుస్తుందన్నమాట. పాత డిక్షనరీస్ కానీ మనం తిరగేస్తే. కానీ ఒరిజినల్‌గా ఏంటంటే డ్రాగన్ అంటే పాము, మొసలి 2 కలిపి ఉన్న ఒక ఊహాజనితమైన భయంకరమైన ఒక కల్పితం అన్నమాట. అది ఉండేవి. ఇలాంటివి ఉండేవి అని చైనీస్ నమ్ముతారు. డ్రాగన్స్ ఉన్నాయని, ఇలాంటివి ఉండేవి అని చెప్పేసి చైనీస్ నమ్ముతూ ఉంటారన్నమాట. అయితే ఈయన డ్రాగన్ వస్తున్నారు. అంటే ఈ యాత్రికుల్ని తీసుకొని మెహరాబాద్ నుంచి రోజు మెహరాజాద్ వచ్చేది కదా! బస్సులొస్తాయి గదా! వస్తున్నప్పుడు ఆ బస్సులు వస్తూ ఉండేసరికి వాళ్ళు బస్సులు హారన్ కొట్టేవారు. హారన్ కొడుతూ ఉంటే ఇరుచి గారు డ్రాగన్ వస్తున్నది, డ్రాగన్ వస్తున్నది అని గబగబా వెళ్ళిపోయేవాడట ఆయన. అంటే జోక్ చేసుకుంటూ ఆయన వెళ్ళేవారట. హి రోజ్ ఫ్రమ్ హిస్ సీట్ ఆన్ ద వెరండా అండ్ వాక్డ్ బ్యాక్ టు హిస్ రూమ్ టు హావ్ ఫ్యూ మినిట్స్ బై హిమ్సెల్ఫ్ బిఫోర్ గ్రీటింగ్ ద డేస్ పిల్గ్రిమ్స్. ఇప్పుడు వీళ్ళందరూ ముందు కూర్చునేవారు. మనకి ఇంతకు ముందు బాలనాట్ రూమ్ ఇప్పుడు చైర్మన్ రూమ్ ఉంది. చైర్మన్ రూమ్ బయట వరండా ఉంది. ఆ వరండాలో బాలనాట్, ఇరుచి వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవరు బావకల్చూరి వీళ్ళందరూ కూడా కూర్చునేవారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే మెహరాబాద్ అంటే మెహరాబాద్ అది అహ్మద్ నగర్‌లో ట్రస్ట్ ఆఫీస్‌కి వెళ్ళకుండా కూర్చునేవారు.
కొద్దిమంది ఇరుచును, మణి వీళ్ళందరూ లేని రోజుల్లో మణి వాళ్ళు అక్కడ కూర్చునేవారు. వెనకాతల బాబా రూమ్ దగ్గర కూర్చునేవారు. మణి, మెహ్రా వీళ్ళందరూ అక్కడ కూర్చునేవారు. ఈ మామ మేల్ మండలి అంతా ఈ మండలి వాళ్ళు మగ సభ్యులందరూ కూడా ఈ ముందు కూర్చునేవారు. అందరూ కూడా ఈ అది అలోబా వీళ్ళు, ఇరుచ్ వీళ్ళందరూ ముందు కూర్చునేవారు. అంటే నాకన్నా ఎక్కువ సార్లు వెళ్ళిన వాళ్ళున్నారు ఇక్కడ. ఇరుచ్ గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏ విధంగా ఉన్నారో. అయితే ఇక్కడ ఆయన ఆయన ఏం చేసేవారట, ఈ మండలి వ ఈ మెహరాబాద్ నుంచి బస్సొచ్చే సమయంలో బస్సు హారన్ కొట్టేసరికి గబగబా డ్రాగన్ వస్తున్నది అనుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయేవాడట. ఆయన ఒక్క 5 నిమిషాలు తనతో తాను గడపడానికి ఒక 5 నిమిషాలు వెళ్ళేవారు. 5 నిమిషాలు ఏం చేసేవారో చూద్దాం. వన్స్ ఇన్‌సైడ్, Iruj carefully slid the bolt across the door, ఎన్ష్యూరింగ్ నో ఇంటరప్షన్స్. ఒక్కసారి లోపలికెళ్ళిన తర్వాత ఎవరు కూడా తనని డిస్టర్బ్ చేయకూడదని ఆయన ఏం చేసేవారట, లోపల తలుపు పెట్టుకునేవారట. ఫేసింగ్ ఎ ఫోటో ఆఫ్ బాబా దట్ హంగ్ ఫ్రమ్ ఎ క్రాస్ బీమ్ ఇన్ ద క్యాబిన్, హీ ఇంప్లోర్డ్ హిస్ లార్డ్ అండ్ మాస్టర్, బాబా యూ వాంట్ మీ టు స్పీక్, దెన్ యూ స్పీక్. చూడండి, అలాంటి ఆయన కూడా బాబా దగ్గరికి వెళ్ళి ఏమడిగాడో చూడండి ఒక్కసారి. ఆయన ఆ పైన ఉన్న ఆ దూలానికి ఆ దూలం దగ్గర నుంచి ఆ దూలం దగ్గర ఉన్న బాబా ఫోటో ఉండేది ఒకటి. ఆ బాబా ఫోటో ముందు నించుని ఆయన ఆయన ఏమనేవాడట, ఆయన మొత్తం ఇలాగా దండం పెట్టి ఏమనేవాడు, బాబా నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు నేను నేను మాట్లాడాలి అని నువ్వు అనుకుంటే నువ్వే మాట్లాడు అని చెప్పేసి ఆయన అనేవారు. చూడండి, అంటే నేను మాట్లాడాలి అని నువ్వు అనుకుంటే బాబా, నువ్వు నువ్వు ఆ విధంగా సంకల్పించేవో, ఆ విధంగా ఇచ్చించేవో నేను మాట్లాడాలి అనుకుంటే నా నుంచి నువ్వే పలికించు, నువ్వే మాట్లాడు అని చెప్పేసి ఆయన అంటాడు. ఇరుచి గారు అంటున్నారు. అంటే ద స్టోరీ బిహైండ్ దిస్ అప్లికేషన్ హ్యాస్ ఇట్స్ ప్లేస్ ఇన్ ఎ లేటర్ చాప్టర్. దీని వెనకాతల ఉన్న కథ, ఆ విధంగా అతను రోజు బాబాని వేడుకోవడం, ఆ ప్రార్థన మనవి చేయడం బాబాకి, దానికి ఇంకో కథ ఉందిట. తర్వాత కథ వస్తుందన్నమాట. ఇరుచ్ స్పోక్ అవుట్ now that all that is needed to know that every day before Iruj spoke out a single utterance regarding Meher Baba and his message of love and truth, he repeated those words to him with the conviction that he was listening. అయితే ఇరుచ్ గారు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇరుచ్ గారు ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఆయన బాబా యొక్క సందేశాన్ని, ఆయన ప్రేమ సందేశాన్ని, ఆయన సత్య సందేశాన్ని ఆయన మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏమనేవాడట, బాబా ఫోటో ముందు నిలబడి ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆయనకి మనవి చేసేవాడు. మెహర్ బాబాకి మనవి చేసేవాడు. ఏమనంటే, బాబా నువ్వు నన్ను మాట్లాడాలి అని నువ్వు సంకల్పించినట్టయితే నువ్వే మాట్లాడు, అంటే నా ద్వారా నువ్వే మాట్లాడు అని చెప్తున్నాడు అనమాట. ప్రతిరోజు కూడా ఆయనకి ప్రార్థన చేసేవాడు ఇరుచ్. ఐ ఆఫెన్ ఫర్గాట్ దిస్. ఇట్ ఈస్ ద ఇంటిమసీ ఆఫ్ లివింగ్ విత్ బాబాస్ మండలి, పర్టికులర్లీ ఇన్ వర్కింగ్ విత్ ఇరుచ్, the very naturalness of life itself sometimes blocked that knowledge from my awareness. నేను ఇది మర్చిపోయాను మీకు మనవి చేయడం ఒకటి అంటున్నదనమాట. ఇది మనవి చేయడం నేను మర్చిపోయాను. కానీ మెహర్ బాబా యొక్క మండలితో గడిపే ఆ సన్నిహిత తత్వం ఏదైతే ఉందో, ఎంత సన్నిహితంగా మేము మెహర్ బాబా యొక్క మండలి వారితో గడిపేమో, ముఖ్యంగా ఇరుచ్ గారు లాంటి వాళ్ళతో ఎంత సన్నిహితత్వంతో గడిపేమో, అది ఏం చేస్తున్నట్ట, జీవితపు సహజత్వాన్ని మీకు తెలియజేస్తుంది. మీరు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. అది ఆవిడ చెప్పే విషయం. అంటే ద వెరీ న్యాచురల్నెస్ ఆఫ్ లైఫ్, జీవితపు సహజత్వాన్ని మీకు తెలియజేస్తున్నది. జీవితం ఇంత సహజంగా ఉంటుంది, ఇది యథార్థమైన జీవితము అనేది మీకు తెలుస్తున్నది ఆ ఇరుచ్ గారు వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు, గడిపేటప్పుడు. అంతే కదా, మనకు అదే కదా తెలుస్తుంది. జీవితము తాలూకు సహజత్వం మనకు తెలుస్తున్నది. మనకేంటంటే మనం అప్పుడప్పుడు అంటే మన అవేర్నెస్, అంటే నా ఎరుక, నేనెవరో నాకు తెలుసు. తాను డవానా బ్రౌన్ అని ఆవిడకి తెలుసు. కానీ ఆ డవానా బ్రౌన్ అనే ఎరుక మర్చిపోతున్నది ఆవిడ. నేనెవరో అనేది మర్చిపోతున్నది. మర్చిపోయి ఓహో జీవితం సహజత్వంలో పడిపోయింది ఇరుచ్ గారితో ఆవిడ ఉండిన తర్వాత. అంటే మండలి వారు
అత్యంత సహజంగా గడిపారు. అది నిజంగా చాలా గొప్ప విషయం అది. ఇది ఎందుకంటే ఇదంత చిన్న విషయం కాదు. మనం అనుకున్నంత చిన్న విషయం కాదనమాట ఇది. మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ద వెరీ నేచురల్‌నెస్ ఆఫ్ లైఫ్ అది అన్నమాట. మనం వాళ్ళతో మండలి వారి గురించి మనం ఇప్పుడు ఇదంతా ఈ రుచి గారి గురించి చదువుకుంటున్నాం. ఒకానొక సందర్భంలో ఒకానొక వ్యక్తి నాకు ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, "మీరు మండలి వారి దగ్గరికెందుకెళ్తున్నారు? ఇరుచి గారి దగ్గరికి ఇరుచి గారి దగ్గరికి, బావాజీ దగ్గరికి ఎందుకెళ్తున్నారు? మీరు బాబా ఇంపార్టెంట్. బాబా సమాధిని చూసుకొని రావాలి" అనంటే, ఇగో దాని తాలూకు అర్థం అనమాట. అంటే, జీవితం తాలూకు సహజత్వం మనకు తెలుస్తుంది. మన జీవితం ఎంత సహజంగా గడపాలి అనే విషయం మనకి తెలుస్తుంది సుమా. అది మనం అతి ముఖ్యమైన విషయం. మండలి వారి గురించి తెలుసుకోవడం. అది అన్నిటికన్నా ముఖ్యం. నాట్ దట్ ఐ డిడ్ నాట్ నో అబౌట్ ఇట్ ఆర్ డిస్‌బిలీవ్డ్ ఇట్, నాట్ దట్ ఐ స్కాఫ్డ్ at it. It was none of that. But for someone like me who had not met Meher Baba, the Mandali were at one and the same time perplexing, contradictory and bigger than life because they were the embodiment of humanness and its most disarming. ఆవిడ వాడిన పదం అద్భుతం అన్నమాట. నాకు తెలిసి దీనికి డేవిడ్ ఫెనిస్టర్ గారు కూడా హెల్ప్ చేశారు. ఆయన గూడా అద్భుతమైన బాబా ప్రేమికుడాయన. అయితే ఇది బ ఈ ఈ ఈ విషయం గురించి ఆవిడ చెప్తున్నదన్నమాట. అంటే అది చాలా అంటే నాకిది నేను దీన్ని అనే నమ్మశక్యం కాదు. అంటే నాకు తెలియకపోవచ్చు. అంటే మండలి వారి గురించి ఈ విధంగా అనుకోవడం అది నాకు తెలియకుండా నేను అంటున్నానని అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళంటే నాకు యావగింపు లేదు. వాళ్ళని నమ్మడం, నమ్మకపోవడం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, మెహర్ బాబాని మేము భౌతికంగా కలవని నాలాంటి వాళ్ళు, ఆ మండలి వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా జటిలంగా అనిపించేవారట పూర్తిగా ఒక్కొక్కసారి. అంటే నిస్సందేహంగా అనిపించేవారు ఒక్కొక్కసారి. ఇంకోసారి ఎలా అనిపించేవారంటే కాంట్రడిక్టరీ వైరుధ్యంతో అనిపించేవారు. ఒకసారి జీవితం కన్నా వీళ్ళు చాలా పెద్ద వ్యక్తులంటే ఏంటి, ఇప్పుడు మనం ఎవరైనా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళున్నారు. పెద్ద మహానుభావులున్నారు. అటువంటి మహానుభావుల్ని మనం చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది? లార్జర్ థాన్ లైఫ్ వాళ్ళ జీవితం కన్నా చాలా గొప్పవాళ్ళనిపిస్తుంది. సో, ఆ విధంగా లార్జర్ థాన్ లైఫ్ ఆ జీవితం కన్నా పెద్దవాళ్ళట వీళ్ళందరూ కూడా. వాళ్ళు గడిపిన జీవితం అంటే మనం గడిపే జీవితం కన్నా వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళనమాట. అటువంటి వాళ్ళని చూసిన తర్వాత ఈవిడికనిపించింది, నాలాంటి వాళ్ళకనిపించిందేంటంటే, మండలి వాళ్ళు పూర్తిగా మానవత్వంతో నిండిపోయి ఉన్నారు. పూర్తిగా మానవత్వంతో నిండిపోయి ఉన్నారట వాళ్ళు పూర్తిగా. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత మానవత్వం, హ్యూమెన్‌నెస్ అంటే మానవత్వం అన్నమాట. మానవతా దృక్పథంతో వాళ్ళు నిండిపోయి ఉన్నారంటే, ఎవరైనా వాళ్ళ దగ్గరికెళ్తే అది డిజార్మింగ్ అన్నమాట. అది వాళ్ళని నిరాయుధుల్ని చేసేస్తుంది. డిజార్మ్ అంటే నిరాయుధుల్ని చేయడం. శక్తిహీనతను చేస్తుందన్నమాట. మండలి వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళిన వెంటనే వాళ్ళ యొక్క మానవతా దృక్పథం, ఆ మానవతా వాదము వాళ్ళని ఏం చేస్తుందంటే, వెళ్ళిన వాళ్ళని నిరాయుధుల్ని చేస్తుంది. కారణం ఏంటంటే, వాళ్ళల్లో ఆ మానవతా వాదం ఆ మానవుల పట్ల ఆ ప్రేమ, కరుణ అవన్నీ నిండిపోయి, అంతలాగా నిండి ఉన్న వాళ్ళు ఈ మండలి వాళ్ళు అనేది ఆవిడ చెప్పే అంశం. చూడండి ఎంత గొప్పగా చెప్పారో ఆ విషయాన్ని. అంత గొప్పగా మండలి వాళ్ళు ఆ విధంగా ఉంటుందిట. So, having been selected by the divine potter, they are molded for his work, shaped into his design, and then fired in the hot, unrelenting oven of effacement until they came out strong, solid, glazed, and shining with his purpose. చూడండి, డివైన్ పాటర్ అంటే కమ్మరివాడనమాట. అంటే అంటే కుండలు చేసేవాడు. పాటర్ అంటే కుమ్మరి చేసేవాడు. కుండలు చేసేవాడు కుమ్మరివాడనమాట. ఆ కుమ్మరివాడు కమ్మరివాడు అన్నాను. ఐ యామ్ జై బాబా. అయితే ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు, ఆయన దాన్ని కుండలు చేస్తూ ఉంటాడు. కుండలు చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడు, దాన్ని పూర్తిగా ఆ మట్టిని మలుస్తాడు పూర్తిగా దాన్ని ఒక ఆకారం తీసుకొస్తాడు దానికి. ఆ ఆకారాన్ని, ఆ మట్టిని బాగా పిసికి దాన్ని మోల్డ్ చేసి ఆ మట్టిని ఆ కుండ చేసే విధానంలో దాన్ని బాగా పిసికి, దాన్ని ఒక ఆకారానికి తీసుకొచ్చి, ఆకారాన్ని బాగా గట్టిగా కాల్చి,
అప్పుడు ఒక కుండగా బయటికి మనకి ఇస్తాడనమాట. అదే విధంగా ఆ దివ్య కుమ్మరుడైన కుమ్మరి ఎవరు? భగవంతుడు. బాబా ఆ దైవీ కుమ్మరి అన్నమాట. అంటే మనలాంటి ఆ మట్టి ముద్దలని ఏం చేశాడాయన? పూర్తిగా వాటిని మానవతతో పూర్తిగా మలిచి ఆయన ఏం చేశాడంటే వాళ్ళకొక ఆకారాన్నిచ్చి వాళ్ళని ఎఫేస్‌మెంట్ అంటే పూర్తిగా నేను అనే భావన వాళ్ళలో పెట్టేదాకా వాళ్ళని వేడి చేసేట. చూడండి. నేను అనే భావన వాళ్ళతో తుడిచిపోయేంత వరకు వాళ్ళని వేడి చేశాడు. వాళ్ళని ఎఫేస్‌మెంట్ వచ్చిందనమాట వాళ్ళలో. అదొచ్చిందనమాట ఆయనకి ఆ ఎఫేస్‌మెంట్. చూడండి ఎంత గొప్పగా చెప్తాడో. అన్‌రిలెంటింగ్ ఓవెన్ ఆఫ్ ఎఫేస్‌మెంట్. మ మ మనకి దేంట్లో బట్టీలో పెట్టి కాలుస్తాం గదా! దాంట్లో కుండల్ని బట్టీలో పెట్టి కాలుస్తాం. ఆ బట్టీలో పెట్టి కాలుస్తారనమాట. లేపోతే నిప్పుల్లో కాలుస్తారు. అటువంటి ఆ బట్టీలో ఎఫేస్‌మెంట్ అహంకార నిర్మూలన అనే బట్టీలో పెట్టి కాల్చేట్టవాడు. ఆయన ఏదైతే ఆయన ప్రయోజనార్థం, ఆయన సంకల్ప విధంగా వాళ్ళు బయట పడేదాకా వాళ్ళని ఆ విధంగా కాల్చేయడు బాబా అని చెప్పేసి అంటుందన్నమాట ఆవిడ. అంటూ అండ్ అండ్ దట్ వెరీ ఫ్యాక్ట్ మేడ్ ఇట్ ఈజీ టు ఫర్గెట్ అండ్ వితౌట్ ద టచ్ ఆఫ్ ద పాటర్ దే వుడ్ హావ్ రిమైన్డ్ ది క్లే. అది నిజంగా యథార్థం, అది సత్యం. అది ఇరుచి గారు చెప్పిన అంశం అన్నమాట ఇది. ఇరుచి గారు స్వయంగా చెప్పిన రికార్డెడ్ అంశం ఉంది ఒకటి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ప్లే చేద్దాం. వాళ్ళు ఏ విధంగా తయారు చేయబడ్డారో అని ఇరుచి గారు చెప్తారది. అదే విషయాన్ని ఆవిడ ఇక్కడ చెప్తున్నారు. ఆవిడేమంటున్నారంటే ఆయన ఆ దైవీ కుమ్మరి, ఆ మెహర్ బాబా అనే దైవీ కుమ్మరి యొక్క ఆయన ఆ విధంగా మమ్మల్ని తయారు చెయ్యని పక్షంలో మేమింకా మట్టి ముద్దలుగానే ఉండేవాళ్ళం సుమా అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. సో, ఇక్కడ ఇవాళ ఆపుదాం. తిరిగి మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. సారీ, ఒక 3 మినిట్స్ ఎక్స్‌ట్రా అయింది చూసుకోలేదు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. మనం జై కూడా బాబా. మేము కూడా